హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో వచ్చేసి మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ యొక్క రివ్యూని అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈ మూవీ నేను నిన్న మార్నింగ్ తెలుగులో అది కూడా తెలుగులో అయితే చూడడం జరిగింది. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇందులో నాకు నచ్చిన అంశాలు ఏందో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీని స్పాయిలర్ ఫ్రీగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి డెడ్పూల్ 2 ఈవెంట్స్ నుంచి 6 ఇయర్స్ తర్వాత వేడ్ విల్సన్ డెడ్పూల్గా రిటైర్ అయ్యి ఒక మామూలు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సో అదే టైంలో టీవీఏ అతన్ని ఒక మిషన్ పని మీద తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక అతను హోమ్ యూనివర్స్కి ఒక థ్రెట్ ఉందని అతను తెలుసుకుంటాడు. ఆ థ్రెట్ నుండి తన యూనివర్స్ని కాపాడుకోవడానికి వాల్వరిన్ సాయం తనకి కావాల్సి వస్తుంది. సో తను వాల్వరిన్ తన మిషన్లో చేర్చుకొని వారిద్దరూ కలిసి తన హోమ్ యూనివర్స్ని ఎలా కాపాడుకున్నారు అనేది అయితే మనం ఈ మూవీలో చూస్తాం. ఇది వచ్చేసి ఈ మూవీ యొక్క స్టోరీ, స్పాయిలర్స్ లేకుండా షార్ట్కట్లో చెప్పుకోవాలంటే. అండ్ ఈ మూవీ వల్ల ఎంసీయూనే కాకుండా బిఫోర్ ఎంసీయూ అండ్ అవుట్ ఆఫ్ ఎంసీయూ ఉన్న మూవీస్ యొక్క హిస్టరీ కూడా మారుతున్నట్టయితే మనం గమనించవచ్చు. ఈ మూవీని చూసినప్పుడు నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి మార్వెల్ మూవీని చూసిన అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆఫ్టర్ నో వే హోమ్ అండ్ గార్డెన్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 తర్వాత వాటిలాగా ఈ మూవీ కూడా ఫన్నీగా, ఎమోషనల్గా అండ్ నోస్టాలజికల్గా అయితే నాకు అనిపించింది. సో ఈ మూవీలో నాకు నచ్చిన అంశాల గురించి మాట్లాడితే మెయిన్గా రైన్ రెనాల్డ్స్ అండ్ హ్యూగ్ జాక్మెన్ యొక్క కెమిస్ట్రీ అయితే ఈ మూవీలో అదిరిపోయింది. వారి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మంచి డైనమిక్ యాక్షన్ని అండ్ హ్యూమర్ని ఈ మూవీలో మనం చూడొచ్చు. అండ్ డెడ్పూల్ నుంచి మనం మెయిన్గా ఇష్టపడేది ఫోర్త్ వాల్ బ్రేకింగ్, అంటే తన కెమెరా వైపు, అంటే ఫ్యాన్స్ వైపు, ఆడియన్స్ వైపు చూసి మాట్లాడడం అనమాట. సో ఈ క్యారెక్టర్ అనేది అలా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనం డెడ్పూల్ 1, డెడ్పూల్ 2 మూవీలో కూడా చూసాం. తన నుంచి మనం బాగా ఇష్టపడే అంశాల్లో ఈ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఒకటి. అయితే ఈ మూవీలో తను ఈ ఫోర్త్ వాల్ని బ్రేక్ చేస్తూ మార్వెల్, ఫాక్స్ అండ్ డిజ్నీ తమ మూవీస్లో చేసిన పొరపాట్లను సరదాగా పోకింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్షన్ సీన్స్ బ్రూటల్గా ఆర్రేటెడ్ ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. దాంతోపాటుగా ఆ టైంలో వచ్చే సాంగ్స్ని సింక్ చేస్తూ యాక్షన్ కొరియోగ్రఫీ అనేది చాలా బాగా చేశారు త్రూ అవుట్ మూవీ మొత్తం కూడా. అండ్ స్పెషల్ ఎఫెక్ట్ కూడా చాలా ఇంప్రెసివ్గా అయితే ఉన్నాయి. ఇంకా ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సిన వచ్చేసి క్యామియోస్ అనమాట. ఇందులో కనిపించిన కొన్ని క్యామియోస్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. సో ఆ క్యామియోస్ని చూసినప్పుడైతే బిఫోర్ ఎంసీ నుంచి మార్వెల్ సినిమాలు చూస్తూ మార్వెల్ ఫ్యాన్స్ అయి ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేనైతే 2002 నుంచి మార్వెల్ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి నాకైతే మంచి నోస్టాలజిక్ ఫీలింగ్ అయితే కలిగింది ఈ దీనిలో క్యామియోస్ చూస్తున్నప్పుడైతే. అవి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ నుంచి. అండ్ ఈ మూవీకి సంబంధించిన వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే హ్యూమర్ విత్ హార్ట్ఫెల్ మూమెంట్స్ అనమాట. చాలా వరకు ఈ మూవీలో కామెడీని జనరేట్ చేస్తూనే హార్ట్ఫుల్లీ ఎమోషనల్గా కొన్ని సీన్స్ అయితే మనం ఇందులో చూడడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఈ మూవీలో నాకు నచ్చిన అంశాలు. అండ్ ఈ మూవీలో నాకు నెగిటివ్గా ఏం అనిపించలేదు, కాకపోతే కొన్ని చోట్ల కొన్ని సీన్స్ డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. కానీ అవి కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ డైలాగ్స్ వల్ల అంతగా బోర్ కొట్టేలా అనిపించలేదు. ఓవరాల్గా ఈ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ మస్ట్ వాచ్ మూవీ ఫర్ వాల్వరిన్ అండ్ డెడ్పూల్ ఫ్యాన్స్ అండ్ మార్వెల్ ఫ్యాన్స్. మీరు కనుక సూపర్ హీరో మూవీ ఫ్యాన్స్ అయితే దిస్ వన్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ మూవీ ఫర్ యూ. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి మన ఛానల్ తరపున ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4/5. ఇది నా రేటింగ్ మాత్రమే, నా వర్షన్లో మాత్రమే. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది, ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్ని అండ్ ఎక్స్మెన్ మూవీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.